నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాల్టి నుంచి 15 రోజుల పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు విపక్షాల పట్టు. దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంకలో 334 మంది మృతి, మరో 370 మంది గల్లంతు. కొనసాగుతున్న సహాయ చర్యలు. తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన దిత్వా తుపాను కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు. నేడు ఏలూరు జిల్లాలో పింఛన్ పంపిణీ చేయనున్న సీఎం. నల్లమాడు ప్రజావేదికపై ప్రజల నుంచి వినతులు స్వీకరణ. పోలీసులపై ప్రజల్లో అభిప్రాయాన్ని మార్చాల్సి ఉందన్న ప్రధాని. డ్రగ్స్ బెడదపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి. దేశ చరిత్రలోనే అతి తక్కువ సమయం కొనసాగిన శీతాకాల సమావేశాలుగా ఇవి నిలవనున్నాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం 13 బిల్లులను ఆమోదం కోసం జాబితా చేసింది. వీటిలో ఒకటి ఆర్డినెన్స్ స్థానంలో ఉండగా 2ంటిని లోక్సభ కమిటీ ఆమోదించింది. ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంట్లో చర్చించాలని మెజార్టీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, విదేశాంగ విధానం, రైతుల సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. అయితే శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ విషయంలో విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సభలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఈ రోజు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 19 వరకు జరగనున్నాయి. 19 రోజుల్లో ఉభయ సభలు 15 సార్లు భేటీ కాబోతున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా అనేక అంశాలను ప్రభుత్వం తమ వైపు నుంచి తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రధానంగా అటామిక్ ఎనర్జీకి సంబంధించి ప్రైవేటీకరణ, ప్రైవేటు పార్టీలు కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా తీసుకోవాల్సినటువంటి బిల్లు, కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి ఇట్లా మొత్తం దాదాపు 13 బిల్లుల వరకు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. వీటిల్లో కేంద్ర ఉన్నత విద్యా విధానానికి సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ యోచనలో భాగంగా ఒక కీలకమైన బిల్లును తీసుకురావడానికి కూడా కేంద్రం సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైనటువంటి నేపథ్యంలో విపక్షాలు కూడా అందుకు అనుగుణంగానే ధీటుగా ఎదుర్కొనేందుకు మరోవైపు సిద్ధమవుతా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, రోజు రోజుకి దిగజారుతున్నటువంటి రూపాయి మారకం విలువ, దాంతో పాటుగా అమెరికా టారిఫ్లు, వాటి ప్రభావం తీవ్రంగా చూపుతున్నటువంటి నేపథ్యంలో అందుకు కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు, దాంతో పాటుగానే ఇటీవల ఢిల్లీ ఎర్రకోట వద్ద చోటు చేసుకున్నటువంటి బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశ భద్రత, వాటితో పాటు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో చైనా స్పందించినటువంటి తీరు, చైనాకు ధీటుగా ఇప్పటి వరకు భారత్ వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటితో పాటుగా పలు రాష్ట్రాల్లో అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ ఓటర్ల సవరణ చేపట్టింది. దీనికి సంబంధించి అన్ని పార్టీలు, అటు తమిళనాడు కానీ ఇటు పశ్చిమ బెంగాల్ కానీ మిగిలిన రాష్ట్రాలన్నీ, కేరళతో సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన సుప్రీంకోర్టులో కూడా కేసులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తోంది. బీహార్ తరహాలో అన్ని రాష్ట్రాల్లో జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయిలో చర్చకు చేపట్టాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఈ రోజు తొలి సమావేశాల్లోనే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచే 2 సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. మాణిక్యం ఠాకూర్, ఆయనతో పాటుగా కన్యాకుమారి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ కూడా దీనిపైన వాయిదా తీర్మానం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్చ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇందుకు సంబంధించి విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెప్పడానికి సిద్ధమవుతా ఉన్నాయి.
దేశ రాజధాని ప్రాంతంలో నెలకొన్నటువంటి కాలుష్యాన్ని నియంత్రించడంలో గత 10 ఏళ్లలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా 150వ జయంతి సందర్భంగా 150 ఉత్సవాలు జరపాలని చెప్పి వందే మాత్రం 150 ఉత్సవాలు జరపాలని చెప్పి ఇందుకు అనుగుణంగా పార్లమెంట్ లో కూడా పూర్తి స్థాయిలో చర్చ జరపాలని చెప్పి కేంద్రం భావిస్తా ఉంది. అయితే దీనిపైన పశ్చిమ బెంగాల్ సహా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలు విపక్ష నేతలు దీనిపైన విముఖత చూపించాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికే 10 గంటల పాటు లోక్సభలో సమయం కేటాయిస్తూ ఇప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిపైన ఏ రోజు చర్చకు అవకాశం కల్పిస్తారు అనేది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించి దేశభక్తిని ముందుకు తీసుకొచ్చి అన్ని సమస్యలను పక్కదారి పట్టించడానికే కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, దేశంలో భద్రతా వ్యవహారాలు, దేశ రాజధానిలోనే బాంబు పేలుళ్ల వంటి వ్యవహారాలు చోటు చేసుకోవడం వంటి అనేక అంశాలు ఇటు అధికార అటు ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరగడానికి వాడివేడిగా శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. 15 రోజుల పాటు జరిగేటువంటి 19 రోజుల్లో 15 రోజులు ఉభయ సభలు విడివిడిగా భేటీ అవుతున్నాయి. ఈ ఉభయ సభల్లో అన్ని బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపు చేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో అణుశక్తి బిల్లును, విద్యా కమిషన్ కు సంబంధించి అనేక అంశాలు ఇప్పటికే ఉన్నత విద్యా కమిషన్ ద్వారా అనేక అంశాలను దేశభక్తికి సంబంధించి దేశ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన అనేక అంశాలను ఇప్పటికే కేంద్రం రిమూవ్ చేస్తూ వస్తుందన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లులను ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలని విపక్షాలు యోచిస్తా ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్. శ్రీలంకలో దిత్వా తుపాన్ కారణంగా మృతుల సంఖ్య 334కు పెరిగింది. మరో 370 మందికి పైగా గల్లంతైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. మధ్య తూర్పు ప్రాంతాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రెస్క్యూ అధికారులు తెలిపారు. దేశంలో 3 లక్షల కుటుంబాలకు చెందిన 11,18,000 మందిపై తుపాను ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఆపన్నహస్తం అందిస్తోన్న భారత్ వైద్య బృందాలను సైతం పంపింది. భారత వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. శ్రీలంకలో చిక్కుకున్న ఐరోపా, భారత్, పాకిస్తాన్ పర్యాటకులను రక్షించారు. C-130J, IL-76 రవాణా విమానాలతో 21 టన్నుల సహాయ సామగ్రిని భారత్ పంపిణీ చేసింది. ఐఎన్ఎస్ సుకన్య నౌకతో మరికొంత సహాయ సామగ్రిని తరలించింది. కొలంబోలోని భారత హైకమిషన్ భారతీయ ప్రయాణికులకు నిరంతరం అందుబాటులో ఉంటోంది. దిత్వా ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. 3 మరణించారు. రామేశ్వరం, నాగపట్నం తీర ప్రాంత పట్టణాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రానున్న 24 గంటల్లో తమిళనాడులో అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. దిత్వా తుపాను సముద్రంలోనే తీవ్ర వాయుగుండంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడు దక్షిణ కోస్తా తీర సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. రాగల 12 గంటల్లో వాయుగుండంగా తీరానికి సమీపంలో బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేశారు. రాగల 12 గంటల్లో కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 3 గంటల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా తుపాను ఇవాళ వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రభుత్వం, యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. వివిధ జిల్లాల్లో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగాన్ని సన్నద్దం చేసింది. రాష్ట్రంలో పరిస్థితిని హోంమంత్రి అనిత ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి సమీక్షించారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవటం సహా ప్రాణనష్టం లేకుండా చూడాలని చెప్పారు.
తుఫాను హెచ్చరికలతో నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తేవాలన్న మంత్రి నారాయణ సూచించారు. జిల్లాలో నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించగా ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమాన్ని రద్దు చేశారు. వరదలు వచ్చే అవకాశం ఉండటంతో పెన్నా తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వివిధ శాఖల అధికారులతో నెల్లూరు కలెక్టరేట్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెద్ద నష్టాన్ని లేకుండా మనం జాగ్రత్త పడడం ఇవన్నీ కూడా జరిగాయి. దిత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుందనేటువంటి సూచనలు ముందు ఉన్నా ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం. సైక్లోనిక్ ఎఫెక్టు, విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా రెయిన్ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన్నా రివర్ ద్వారా, ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే అన్వేషిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం దీని మీద పర్యవేక్షిస్తూ ఉంది. ఎక్కువ వర్షపాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్షించారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో 7,871 మంది గర్భిణులు ఉన్నారన్న మంత్రి వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల సముద్ర తీరంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. చీరాల, వేటపాలెం బీచ్లను మంగళవారం వరకు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. దిత్వా ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. చిరుజల్లులతో ప్రారంభమై జోరుగా వాన పడింది. వర్షంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, తిరుగు ప్రయాణమయ్యేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చంటి పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఘాట్ రోడ్డులో వాహనదారులను టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేశారు. దిత్వా ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవటంతో పంట చేలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఖరీఫ్ సాగు చేశారు. ఇంతవరకు 1,09,000 ఎకరాల విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంటను గట్టెక్కించుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. కోతలను వాయిదా వేసుకున్నారు. కోసిన పంట తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దిత్వా ప్రభావంతో పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై రహదారులపై చెట్లు నేలకూలాయి. బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు. కొరిసపాడు, అద్దంకి మండలాలలో ఆయన పర్యటించారు. తిమ్మనపాలెం చెరువును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గాజులపాలెం సచివాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. చీరాల, వేటపాలెం తీర ప్రాంతాల బీచ్లను మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. క్షణాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెలాఖరులో మొంతా తుపాను మిగిల్చిన బీభత్సం మరొకముందే అన్నదాతలను మరోసారి తుపాను కలవరపెడుతోంది. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి కోతలు చివరి దశకు చేరుకోగా ధాన్యాన్ని రైతులు రోడ్లపై ఆరబెట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలవుతుందని వరుణదేవుడు కరుణించాలని రైతులు వేడుకుంటున్నారు. మొంతా తుఫాను చేసిన గాయం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే దిత్వా తుఫాను రైతుల గుండెల్లో అలజడి రేపింది. మొంతా ప్రభావంతో దిగుబడులు తగ్గి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే రైతులు తలలు పట్టుకుంటుంటే దిత్వా తుఫాను వల్ల పంట దెబ్బతింటే తాము కోలుకునే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చీడపీడలు, తెగుళ్ల లాంటి సవాళ్లు అధిగమించడం ఒక ఎత్తైతే ఆరుగాలం శ్రమించి కష్టపడి చేతికొచ్చేలోపు ఎదురవుతున్న సవాళ్లు మరొక ఎత్తుగా మారింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాన్ల తాకిడి అధికంగా ఉండటంతో తమ శ్రమంతా నీటిపాలు అవుతోందని అన్నదాతలు వాపోతున్నారు. నాలుగు ఎకరాలు ఉడిచాను, 3 ఎకరాలు ఆల్రెడీ అయిపోయింది, 1 ఎకరం ఇది.
కౌలుకేనండి. కొనుగోలు బాగానే ఉంది, డబ్బులు కూడా వెంటనే పడిపోతున్నాయి. 3 ఎకరాల ధాన్యం డబ్బులు పడిపోయి ఈ ఎకరం కోసి 2 రోజులు అయింది. వాతావరణం బాగోలేదు, ఒక రోజు ఆరితే ఇంకా సరిపోతుంది. కళ్ళలు లేకపోవడం వల్ల ఇలా రోడ్ల పక్కన ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. కోతలో ఇంకా ఒక వారం రోజులు ఉంటే మొత్తం అయిపోతాయి. చాలా వరకు కోతలు అయిపోతే ధాన్యాలు రోడ్డు మీద ఉంటాయండి. వర్షం వస్తే ఇబ్బంది. వాతావరణం గడిగడి గండంలాగా ఉందండి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరి వాళ్ళు ఎడైపోతే రేపు పొద్దున్న వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. ఈ పచ్చొడ్లు ఎవరు కొనరండి, ఖచ్చితంగా ఆరబెట్టవలసింది. కోసినామన్నా ఇలా వదిలేస్తే ఆయి వచ్చే గుణం ఉంటుందండి. పాయి వచ్చినాయి అంటే సగం రేటు అడుగుతారు. మరి రైతు అన్నందాలు నష్టపోతారండి. కనీసం గాలిన తగులుతుందని ఎడేసాం. ఆర్బాలు కొనుక్కొచ్చామండి. గవర్నమెంట్ కూడా మాకు సహాయం చేస్తే బాగుంటుంది. ధాన్యం కూడా ఏమైనా 1 పాయింట్ 2 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చినా రైతులని ఇబ్బంది పెట్టకుండా దించుకునే అవకాశం రైతులకు కల్పించాలండి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 2.09 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా మొంతా తుఫాను ప్రభావంతో 5,700 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లి సుమారు 11,000 మంది రైతులు నష్టపోయారు. ప్రస్తుతం వసూళ్లు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటికే 80,000 ఎకరాల్లో పంట కోతలు కోశారు. చేలల్లో వరి పండ్లపై ఉండగా మరికొన్ని చోట్ల రైతులు కల్లాలు అందుబాటులో లేక జాతీయ రహదారుల పక్కన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. మబ్బులతో కూడిన వాతావరణం ఉండటంతో ఏ క్షణమైనా వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అన్నదాతలు చెబుతున్నారు. కౌలు పని చేసుకుని బాధపడుతున్నాం అండి. 5 రోజులు బట్టి ఎండేస్తున్నాను. అది 5 కోట్ల బరకాల మేము 10 బరకాలు తెచ్చుకుని బరకాలు 20 రూపాయలు అండి. తరబాలు కొనుక్కొని చేస్తున్నాం. వాతావరణం బాగా ఇబ్బంది అండి. రైతులందరూ గౌలు మన గోలండి అదిగొన్నారు. అక్కడ చూడండి ఎంతమంది పోగేసుకున్నారు. అయ్యమయ్యానండి. కట్టుబడి కూడా కట్టలేమండి. నిన్నదాకా ఎండేసిందండి. ఇవాళ ఎండలేదు, వర్షం రాత్రి పడి నా బాధపడుతున్నాను. టార్పాలిన్లు అందించడం సహా తుఫాను నేపథ్యంలో తేమ శాతం 1-2 పాయింట్లు ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు రైతులు కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 70 నుంచి 80% మేర వరి కోతలు పూర్తి కాగా ఆ ధాన్యం మొత్తం ప్రస్తుతం రైతులు రోడ్ల మీద ఆరబెట్టుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. మరో వారం నుంచి 10 రోజులు గడిస్తే చాలు దేవుడా అని రైతులు దేవుళ్లకు మొక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గోపీనాథపట్నం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛను అందించనున్నారు. నల్లమాడులో ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ప్రజావేదిక వద్ద ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. ఇక్కడ టేక్ ఆఫ్ అవుతారండి. ఇక్కడ ప్రజావేదికతో ప్రజలతోటి ఆయన ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. బెనిఫిషియరీ హౌస్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవుతారు. తర్వాత పార్టీ కార్డర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దానికి సంబంధించి పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే 10:30 కల్లా టేక్ ఆఫ్ అవుతారు కాబట్టి మీరు వెళ్ళిన అడ్వాన్స్ 8:30 ఆ ప్రాంతంలో కల్లా మీరు వచ్చి వెన్యూలో కూర్చుంటే మీకు ఫ్రీగా ఫాస్ట్గా మీరు వచ్చి వెన్యూలో కూర్చుంటారు. కాబట్టి దయచేసి త్వరగా రావాలని కోరుకుంటున్నాం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి సమయం కేటాయించకపోవడంతో నష్టం జరుగుతోందని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి తన రూటు మార్చారు. అధికార కార్యక్రమాల కోసం నియోజకవర్గాలకు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు స్థానిక నాయకులు కేడర్తో మమేకమవుతున్నారు. పరిస్థితుల్ని తెలుసుకుంటూ పార్టీకి అండగా ఉంటుందన్న భరోసానిస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పార్టీ కోసం కూడా తగిన సమయం కేటాయిస్తున్నారు. నియోజకవర్గాల్లో పదవుల కేటాయింపులో సామాజిక సమతూకం పాటించారా లేదా 2024 ఎన్నికల్లో కూటమికి ఎన్ని ఓట్లొచ్చాయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్నొస్తాయి, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల స్పందనేంటి, నియోజకవర్గంలోని పార్టీ నాయకుల్లో ఎవరైనా పార్టీకి దూరంగా ఉంటున్నారా, ఇలా సమస్త సమాచారం తెలుగుదేశం అధినేత చేతిలో పెట్టుకుంటున్నారు. ఆశించిన పనితీరు లేని వారిని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. సీఎం ఆర్ఎఫ్ చెక్కుల్ని బాధితులకు అందజేయడంలో జాప్యం చేస్తున్నా మరణించిన పార్టీ కార్యకర్తలకు బీమా సొమ్ము చెక్కుల్ని స్వయంగా అందజేయని ఎమ్మెల్యేల విషయంలో ఆయన కఠినంగా ఉంటున్నారు. అలాంటి 49 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఇటీవలే ఆదేశించారు. వారిలో మంత్రులు ఉన్నారు.
ముఖ్యమంత్రి ఇటీవల కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పార్టీ క్యాడర్తో సమావేశమయ్యారు. అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన వారు 29% ఉంటే వారికి 39% పదవులు ఇవ్వడం, ఎస్సీల్లోని ఒక వర్గం వారు 11% ఉంటే 8% పదవులే కేటాయించడం గుర్తించారు. 2 నుంచి 3% జనాభా ఉన్న కొన్ని వర్గాలకు పదవులే దక్కకపోవడం లాంటి అంశాల్ని ఆయన ప్రస్తావించారు. పదవుల పంపకంలో నియోజకవర్గ స్థాయిలోనూ సామాజిక వర్గాల్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్న ఆయన చిన్న చిన్న వర్గాల్ని విస్మరిస్తే వాళ్ల మనుషులు కనిపించక బాధ్యత తీసుకోరన్నారు. పార్టీ గాలి వీచినప్పుడు అందరూ ఓట్లేస్తారన్న చంద్రబాబు అన్ని వర్గాల వారు అన్ని సందర్భాల్లో పార్టీతో ఉండేలా సోషల్ రీ ఇంజనీరింగ్ జరగాలని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సీఎం సమావేశమైనప్పుడు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో ఎన్నిసార్లు పాల్గొన్నారు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎన్నిసార్లు హాజరయ్యారు, పబ్లిక్ గ్రీవెన్సెస్ ఎన్నిసార్లు నిర్వహించారు, సభ్యత్వ నమోదులో ఎన్నో స్థానంలో ఉన్నారు, ఇలా వారి ప్రోగ్రెస్ రిపోర్టు బయటపెడుతున్నారు. నియోజకవర్గంలో సామాజిక వర్గాలు, మహిళలు, పురుషులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఏ వయసు వారిలో ఏ పార్టీకి ఆదరణ బాగుంది, టీడీపీకి దూరంగా ఉండే వర్గాల్లో సూపర్ 6 లాంటి సంక్షేమ పథకాల అమలు తరువాత ఎలాంటి మార్పు వచ్చింది, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మొగ్గు ఎటు ఉందనే విషయాన్ని చంద్రబాబు కూలంకషంగా విశ్లేషిస్తున్నారు. ఏ వర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో సూచిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత రావడానికి నాయకులే తప్పు చేయాల్సిన పనిలేదని, కార్యకర్త తప్పు చేసినా చివరకు అధికారులు తప్పులు చేసినా ప్రభుత్వానికే చెడ్డ పేరొస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. మొదట నాయకులు, కార్యకర్తలు మోటివేట్ అయితే అధికారుల్ని నియంత్రించడం పెద్ద కష్టం కాదన్న ఆయన పవిత్ర యజ్ఞానికి ఎవరు విఘ్నం కలిగించినా వదిలిపెట్టనని స్పష్టం చేస్తున్నారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వం పార్టీ పదవుల కేటాయింపులో మొహమాటాలకు తావులేదని, పనితీరునే ప్రామాణికంగా తీసుకుంటున్నామని సీఎం స్పష్టం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించారన్న ఆయన తెలిసిన వ్యక్తికి సీటు ఇవ్వాలనుకోలేదని, ప్రజలు మెచ్చిన వ్యక్తికే దండ వేశానని అంటున్నారు. సోషల్ రీ ఇంజనీరింగ్ చేశానన్న చంద్రబాబు బెస్ట్ టీంను డెవలప్ చేశానని ఇటీవల కమలాపురం సమావేశంలో చెప్పారు. డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రతి శని ఆదివారాల్లో 3 గంటలు పార్టీ వ్యవహారాల్ని సమీక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చంద్రబాబు తన పంథా మార్చారన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు పార్లమెంట్ హౌస్లో పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. మొంతా తుపాను నష్టపరిహారంపై అమిత్ షాను లోకేష్ కలవనున్నారు. రాష్ట్రానికి పెండింగ్ అంశాలపై ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నేటి నుంచి నాయకులకు శిక్షణ తరగతులు జరగనున్నాయి. 2 రోజుల పాటు 100 మంది పార్టీ మండల అధ్యక్షులకు శిక్షణ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, సీనియర్ నాయకులు శిక్షణ తరగతులపై హాజరై నేతలతో మాట్లాడనున్నారు. ఈ శిక్షణ తరగతుల ద్వారా కొత్త తరం పార్టీ నాయకుల్ని తయారు చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. శిక్షణ తీసుకున్న వారిలో 10% మందైనా స్వశక్తితో ఎదిగేలా ఉండేలా కార్యాచరణ రూపొందించారు. సమస్య వచ్చినప్పుడు చర్చించడం కాకుండా సమస్య తలెత్తకుండా వ్యూహరచన ఎలా చేయాలో వీరికి దిశానిర్దేశం చేస్తారు. ప్రత్యర్థుల ఎత్తుగడల్ని ముందే పసిగట్టే విధంగా యంత్రాంగాన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలీసులపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఉన్న అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వృత్తి నిపుణతను, సున్నితత్వాన్ని, ప్రతిస్పందనను పెంచడం ద్వారా పోలీసులపై ప్రజాభిప్రాయాన్ని మార్చాలని సూచించారు. వికసిత భారత్ భద్రతా కోణాలు అనే అంశంపై రాయ్పూర్లో ముగిసిన అఖిల భారత డీజీపీ, ఐజీపీల 3 రోజుల సదస్సులో మోదీ ప్రసంగించారు. నిషిద్ధ సంస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, వామపక్ష తీవ్రవాద ప్రభావం నుంచి బయటపడిన జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి పరిశీలనకు, తీర ప్రాంత భద్రతను బలోపేతం చేసేందుకు వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అర్బన్తో పాటు పర్యాటక ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. నూతన క్రిమినల్ చట్టాలను ప్రజల్లో అవగాహన పెంచాలని, డ్రగ్స్ బెడతపై సమగ్ర దృక్పథంతో చర్యలు చేపట్టాలని మోదీ నిర్దేశించారు. దేశ భద్రతా అంశాలపై సదస్సులో ప్రధాని సమాలోచనలు జరిపారు. ఉగ్రవాదం, విప్లవ వివాదాలను ఎదుర్కోవటం, మహిళా భద్రతను పెంచడం, పలాయనంలో ఉన్న నేరగాళ్లను భారత్కు రప్పించడం, ఫోరెన్సిక్ సామర్థ్యాల మెరుగు వంటి అంశాల్లో మార్గసూచి రూపకల్పనపై సమగ్రంగా చర్చించారు. నిఘా విభాగంలో విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి పోలీసు పథకాలను ప్రధాని ప్రదానం చేయనున్నారు. దశాబ్దాలుగా ప్రతిభావంతులైన భారతీయులను నియమించుకుని అమెరికా అపారమైన ప్రయోజనాలను పొందిందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు.
జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో పాడ్కాస్ట్లో పాల్గొన్న మస్క్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి భారతీయులు అమెరికా ఆర్థిక పురోగతికి గణనీయమైన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే H-1B వీసాల దుర్వినియోగం కారణంగా అమెరికాలోని చాలా మందిలో వలసల వ్యతిరేక భావన ఏర్పడిందని మస్క్ చెప్పారు. బైడెన్ పాలనలో వలసలపై నియంత్రణ లేకపోవడంతో అక్రమ వలసలు పెరిగి సమస్యగా మారిందన్నారు. H-1B వీసా ప్రక్రియలో కొన్ని అమెరికన్ అవుట్సోర్సింగ్ కంపెనీలు దుర్వినియోగం చేసినప్పటికీ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయకూడదని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిభావంతులను అమెరికాకు తీసుకురావడానికి H-1B అవసరమన్నారు. ప్రతిభావంతులు అరుదుగా ఉంటారని, స్పేస్ ఎక్స్, టెస్లా వంటి కంపెనీలు అలాంటి ప్రతిభావంతులకు ఎక్కువ జీతం చెల్లిస్తున్నాయని తెలిపారు. అమెరికాలో ప్రతిభావంతుల వలసలను ప్రోత్సహించాలని, అది దేశ ఆర్థిక పురోగతికి అవసరమని మస్క్ వివరించారు.